Good morning, children. We are at what 8th class, first lesson, that is historical map making. Historical map making and explorers. సో మనకు మ్యాప్ మేకింగ్స్ యొక్క హిస్టరీ గురించి మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ విధంగా ఉందనే అంశం గురించి, అదేవిధంగా ఎక్స్ప్లోరర్స్ గురించి ఈ లెసన్లో మనం చూస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ డచ్ కార్టోగ్రఫీ? సో డచ్ కార్టోగ్రఫీ, ఫాదర్ ఆఫ్ డచ్ కార్టోగ్రఫీ అని ఎవరినంటారు? సో జెరార్డస్ మార్కటర్. జెరార్డస్ మార్కటర్ అనే అతన్ని ఏమంటారు? ఫాదర్ ఆఫ్ డచ్ కార్టోగ్రఫీ అంటారు. ఇతను మనకు యూరప్కి సంబంధించిన ఫేమస్ మ్యాప్ మేకర్. హీఈస్ బిలాంగ్స్ టు 16th century. ఇతను మనకు సముద్ర ప్రయాణం అంటే సముద్రం మీద మనం ప్రయాణం చేసేటప్పుడు మనం ఏ దిశ లోపల ప్రయాణించాలి, ఎక్కడికి ఏ విధంగా చేరాలని అనుకున్నట్టయితే దానికి మనకు ఏం కావాలి? మ్యాప్ అవసరమవుతుంది. ఎందుకంటే సముద్రంలోనికి వెళ్ళిన తర్వాత మనకి ఎటు చూసినా వాటరే కనబడతాయి. కాబట్టి మనకు నిర్దిష్ట మార్గం లోపల ప్రయాణించడానికి తప్పనిసరిగా మ్యాప్స్, అదేవిధంగా మనకు దిక్సూచి అవసరమవుతుంది. ఓకేనా? సో అట్లా వాటిని ఉపయోగించుకొని మనం ప్రయాణం చేస్తాం. సో ఈ విధంగా అతి ముఖ్యమైన సముద్ర ప్రయాణానికి అవసరమైన మ్యాప్లని రూపొందించిన వాడు జెరార్డస్ మార్కటర్. కాబట్టే ఇతనికి మనకు ఏం చేయడం, సరి అయిన దిశలను చూపెట్టడం కోసం మంచి పటాలను తయారు చేసింది. కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ డచ్ కార్టోగ్రఫీ అంటారు. ఏమంటారు? ఫాదర్ ఆఫ్ డచ్ కార్టోగ్రఫీ అంటారు. ఓకేనా? నెక్స్ట్ గో టు సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఏంది? విచ్ గ్రీక్ జియోగ్రాఫర్ ప్రిపేర్డ్ డీటెయిల్డ్ వరల్డ్ మ్యాప్స్ యూజింగ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఇన్ ద ఏన్షియంట్ వరల్డ్? పూర్వకాలం లోపల లాటిట్యూడ్స్ మరియు లాంగిట్యూడ్స్ని బేస్గా చేసుకొని ఎవరు మనకు మ్యాప్స్ని రూపొందించినారు? వరల్డ్ మ్యాప్స్ని ఎవరు రూపొందించినారంటే టాల్మీ అనే శాస్త్రవేత్త లాటిట్యూడ్స్ మరియు లాంగిట్యూడ్స్ ఎర్త్ అనుకున్నట్టయితే లాటిట్యూడ్స్ మరియు లాంగిట్యూడ్స్ని బేస్గా చేసుకొని వర్టికల్ లైన్స్ అండ్ హారిజాంటల్ లైన్స్. సో దీస్ ఆర్ ద వాట్ లాటిట్యూడ్స్ అండ్ దీస్ ఆర్ వాట్ లాంగిట్యూడ్స్. వీటిని బేస్గా చేసుకొని రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? టాల్మీ. రూపొందించిన అతను ఎవరు? అన్షియంట్ జియోగ్రాఫర్ ఎవరు? సో టాల్మీ అనే శాస్త్రవేత్త. సో వన్స్ సీ ద టాల్మీ ఫోటో. ఇతను టాల్మీ. సో ఈ టాల్మీని కనుక మనం తీసుకున్నట్టయితే ఇతను గ్రీక్కు సంబంధించిన సో జియోగ్రాఫర్ గ్రీక్కు సంబంధించిన జియోగ్రాఫర్ అంటే ఏంది? భూగోళ శాస్త్రవేత్త. ఇతను ఏం చేయడం జరిగింది అని అంటే మనకు ఏం చేసినాడు? ఇంతకుముందే చెప్పిన విధంగా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ని బేస్గా చేసుకొని సో మరింత ఖచ్చితంగా ప్రపంచ పటాలను తయారు చేయడం జరిగింది. ఇతను ఈ విధంగా తయారు చేసిన ప్రపంచ పటాలతోటి కూడిన గ్రంథము జియోగ్రాఫియా. ఏంటిది? జియోగ్రాఫియా అనేది చాలా అతి ముఖ్యమైన గ్రంథము. జియోగ్రాఫియా అనేది చాలా ప్రసిద్ధి చెందిన గ్రంథము. ఎవరిది? టాల్మీది జియోగ్రాఫియా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గో టు థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ థర్డ్ క్వశ్చన్? ఇన్ విచ్ సెంచరీ డిడ్ ఆర్యభట్ట యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్? సో ఈ ఆర్యభట్ట అనే ఇతను మన ఇండియాకి సంబంధించిన మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్. ఎవరు? ఆర్యభట్ట అనే ఇతను ఎప్పుడు మనకు నివసించినాడు, ఎప్పుడు తయారు చేయడం జరిగింది అంటే 5th century, క్రీస్తు శకం 5వ శతాబ్దము అంటారు. సో 5th century లోపల దీన్ని తయారు చేయడం జరిగింది. ఇతను చూడండి ఒకసారి, మనకు ఆర్యభట్ట యొక్క ఫిగర్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ ఫిగర్ ఇచ్చినట్టే గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఆర్యభట్ట అని. ఇతను ఫేమస్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్కి సంబంధించిన
అతను ఇతను భూమిపైన ప్లేసెస్ని గుర్తుపెట్టడం కోసం, ఏ ప్లేస్లో ఏముందని గుర్తుపట్టడం కోసము హీ యూజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ని బేస్గా చేసుకొని ఇతను భూమిపైన ఉన్న ఏ ప్లేస్నైనా గుర్తుపట్టడం కోసం సంబంధించిన కాన్సెప్ట్ని మనకు అందించడం జరిగింది. ఈజ్ ద వన్ ఆఫ్ ద వాట్ గ్రేట్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ come to